Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. బొబ్బర్లతోటి తయారు చేసుకునే ఈవినింగ్ చాట్ రెసిపీని ఈ వీడియోలో మనం చూద్దాం. బొబ్బర్లు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇవి బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. బొబ్బర్లను అప్పుడప్పుడు చేసుకొని తినటం హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల పోపు గింజలు వేసుకొని చిటపటలాడించాలి. చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని వేగనీయాలి. తర్వాత 6 పచ్చిమిర్చిలు, కొంచెం కరివేపాకు రెబ్బలు, 8 వెల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 కిలో బొబ్బర్లను తీసుకొని కడిగిన తర్వాత నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టిన బొబ్బర్లను వేసి 3 విజిల్ వచ్చేదాకా ఉడకనియాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత బొబ్బర్లోని నీళ్లను తీసేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇలాగా ఉడికిన బొబ్బర్లను ప్యాన్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ సరిగా కలిసేదాకా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండటం వల్ల బొబ్బర్లకు మంచి టేస్ట్ వస్తుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా బొబ్బర్లను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బొబ్బర్లను ఈవినింగ్ స్నాక్గా చేసుకొని తినవచ్చు. వీటిని అన్నంలోకి, చపాతీలకి సైడ్ డిష్గా కూడా తినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.